స్వరూపులైన ధ్యానులు మా ఓకే. థ్యాంక్ యూ. ఓకే. స్టార్ట్ చేయండి. పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి శతకోటి వందనాలు. శ్యామల గారికి కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ధ్యానులందరికీ ఆత్మస్వరూపులైన ధ్యానులందరికీ కూడా ఆత్మపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు జయచంద్రారెడ్డి అండి. నేను కదిరి నుంచి ఆత్మజ్ఞాన సందేశాన్ని మనం పంచుకుంటున్నాం. ఓకే, ఈరోజు మన అంశం మహిళ మహత్తును మరిచిన మహిళ. నిజంగా మన బలం మనం మర్చిపోయామండి. ఆ విషయాన్నే మనం ఈరోజు ప్రస్తావించుకుందాం. ముఖ్యంగా స్త్రీ అద్భుతమైన చైతన్య స్వరూపురాలు అని మన గురువు గారు, మాస్టర్లు ఎందరో తెలియజేశారు. కానీ మనం మాత్రం మేము ఇంకా మాకు ఏం తెలియదు అనే ఒక భ్రమలో మనం సాగిపోతూ మన స్వశక్తిని మనం మేలుకొల్పవలసిన అవసరాన్ని మరింతగా మనం తెలుసుకోవాల్సి ఉంది. సో ఈ అద్భుతమైన విషయాన్ని మనం చిన్నగా తెలుసుకుంటూ పోతాం. ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకు ఈ జ్ఞానాన్ని అందించిన గురువు గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముందుకు సాగిపోదాం. మాది స్వస్థలం కదిరి. మేము కదిరిలో కూడా మా స్వగృహం పైన 2 పిరమిడ్లు 12x12 పిరమిడ్స్ నిర్మించి అక్కడ ధ్యాన మందిరాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఆదివారం కూడా సండే క్లాసెస్ మరియు ప్రతిరోజు గ్రూప్ మెడిటేషన్స్ నిర్వహించుకుంటూ, నేను ఇప్పుడు ధర్మారం నుంచి నేను ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను. నేను నివాసం ఉంటున్నది ధర్మారంలో, పిరమిడ్ ఉన్నది కదిరిలో. థ్యాంక్ యూ. కొంచెం వాయిస్ పెంచండి సార్. కొంచెం కొద్దిగా వాయిస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేమా? ఓకే. మనకు రామ్తా జ్ఞానాన్ని మనకు గురువు గారు అందించారు. ఈ భూతలం పైన అత్యద్భుతమైన జ్ఞానం ఏదైనా ఉందంటే అది రామ్తా విజ్ఞానం మరియు సేతు విజ్ఞానం అని గురువు గారు తెలియజేశారు. అటువంటి రామ్తా విజ్ఞానం నుంచే రామ్తా గారు తెలియజేస్తున్నారు, ఈ భూతలం పైన స్త్రీ అత్యంత శక్తి స్వరూపురాలు, చైతన్య స్వరూపురాలు మరియు చాలా భాగ్యవంతురాలు కూడా అని తెలియజేస్తున్నారు. ఎలాగంటే ఆత్మ దేహాన్ని వదిలిన తర్వాత ఆత్మల తలంలో తాను కొద్ది కాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత తాను తిరిగి భూతలం పైన జన్మ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తనకు కావలసిన తల్లిదండ్రులను, ఆ వాతావరణాన్ని, ఊరును అన్ని నిర్ణయించుకున్న తర్వాత తాను స్త్రీ జన్మ తీసుకోవడానికే తాను ఎంతో అభిలషిస్తుంది ఆత్మ. ఎలాగంటే అక్కడ ఆత్మలు క్యూలో ఉండి స్త్రీ జన్మ తీసుకోవడానికి క్యూలో ఉంటాయంటాడు రామ్తా గారు. కానీ మనం ఇక్కడ స్త్రీ జన్మ అంటే చాలా ఇబ్బందికరమైనగా మనం భావిస్తూ మనము చాలా ఇబ్బంది పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ స్త్రీ జన్మ అత్యంత అద్భుతమైన జన్మ. తాను భూతలం పైన జన్మ తీసుకున్నప్పుడు తల్లి గర్భము నుంచి అద్భుతమైన 4వ చైతన్య స్థాయిలో, అంటే అనాహతంలో చైతన్య స్థాయిలో తాను జన్మ తీసుకొని అత్యద్భుతంగా భూతలం పైన జీవిత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన జన్మను తీసుకుంది తాను. కానీ ఆమె ఆ విషయాన్ని మరచి తాను తన పరిస్థితుల దృష్ట్యా తాను సంసారంలో మునిగిపోతూ తాను తన జీవితాన్ని పూర్తి కుటుంబము, పిల్లలు, భార్య, భర్తలు ఈ వారి పాలన విషయంలో జీవితాన్ని అంతా, వయస్సునంతా ఆమె గడిపేస్తుంటుంది. అందుకు ఆమె బాధ్యత నిర్వహణకు మనం అభినందించవలసి ఉంది. స్త్రీ లేకపోతే భూమి పైన సృష్టి లేదు.
అటువంటి అద్భుతమైన జన్మలో తాను ఉంటూ తాను అనాహత చక్రంలో ఉన్న చైతన్య స్థాయిని కలిగి తాను సంకల్పించినంత మాత్రాన తాను కేవలం కొద్దిపాటి ప్రయత్నంతో ఆత్మజ్ఞానాన్ని ధ్యానంలో తాను మరింత ముందుకు పోగలదు ఆమె. సో ఆ విషయాన్ని గ్రహించి మనము స్త్రీలు మరింత సాధనలోకి ధ్యానంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రామ్తా గారు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా భూతలం పైన పురుషుడు అతి తక్కువ ఆయుష్తో చాలా వరకు ఇది తక్కువ ఆయుష్ను కలిగి ఆ, తొందరగా తన జీవితాన్ని పరిసమాప్తం చేసుకొని పోతుంటారు. కానీ స్త్రీలు పురుషుని కంటే కూడా ఆవరేజ్ గా ఒక 10-15 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఇది సహజంగా మనం గమనిస్తుంటాం. ఇది కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల చాలా వరకు మాత్రం 70-80% స్త్రీలు ఒక 10-15 ఏళ్ళు ఎక్కువగానే జీవిస్తూ పురుషుని కంటే కూడా వాళ్ళు కుటుంబంలో చా చివరి ఆఖరి గడియ వరకు కూడా కుటుంబంలోనే మునిగిపోతుంటారు. ఎందుకంటే ఇంతవరకు అలాగే ఉంది సమాజం, మనకు ఆ విధంగానే నేర్పించబడు. ఎందుకు ఆ విధంగా 10-15 ఏళ్ళు వారికి ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు దేవుడు అంటే, అది వాళ్ళు దేవుడు ఇచ్చిన వరం వాళ్ళకు. ఎలాగంటావా, ఇన్ని రోజులు మీరు కుటుంబాన్ని లాలించి పాలించి అన్ని బాధ్యతలు నిర్వర్తించి మీకోసం ఏ సమయాన్ని కేటాయించుకోకుండా కుటుంబం కోసమే మీ సమయాన్నంతా కేటాయించారు. ఇకనైనా మీరు ఈ అదనంగా ఇచ్చిన ఆయుష్తో మీరు మీ కొరకై పాటుపడండి. మీరు ధ్యానాన్ని జ్ఞానాన్ని పొంది మీ ఆత్మోన్నతి కోసం పాటుపడండి అనే ఆ దేవుడు అదనంగా మనకు ఆయుష్ ఇచ్చాడు. ఈ విషయాన్ని మనం గమనించాల్సింది. సో ఈ విధంగా స్త్రీ అత్యద్భుత చైతన్య స్థాయిలో తాను ఉన్నది. అందుకే మన గ్రూప్ మెడిటేషన్స్ లో కానీ, తర్వాత మన సొసైటీలో కానీ స్త్రీల సంఖ్య అధికం. ధ్యానులలో 90% స్త్రీలే ఉంటారు. 20% 30% పురుషులు మనం గమనిస్తుంటాం. ఎందుకంటే స్త్రీలు సహజంగానే అద్భుతమైన 4వ చైతన్య స్థాయిలో ఉండి వారు ఏమాత్రం ఆత్మజ్ఞానాన్ని గాని ధ్యానాన్ని గాని ఆ పదాలు విన్నంత మాత్రాన్నే ఈ సొసైటీలోకి అడుగు పెడుతూ అతి తొందరగా దీనికి ఆ ఆకర్షించబడుతూ అత్యద్భుతంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది అనుకుంటుంటారు స్త్రీలే ఎక్కువగా ఉంటారు, పురుషులు రారు. పురుషులు రారంటే వారి ఆత్మ చైతన్య స్థాయి ప్రథమ చైతన్య స్థాయి అంటే మూలాధార స్థితిలోను లేకపోతే స్వాదిష్టాన చక్ర స్థితిలోను ఉండి ఆ చైతన్యం వారు అతి తొందరగా ఈ ధ్యానం వైపు అడుగుడలేరు. ఎందుకంటే చక్రాలు 7 చక్రాలు, శరీరంలో 7 చక్రాలు ఉంటాయని మనకు తెలుసు. 7 చక్రాల్లో కిందటి 3 చక్రాలు మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము మరియు ఈ మణిపూరక చక్రం, ఈ 3 భౌతిక భౌతిక స్థాయిని తెలుపుతాయి. పై 3 అనాహత్ చక్రము వీటి రెండింటికి వారధిగా ఉంటూ పై 3 చక్రాలు ఆధ్యాత్మిక స్థాయిని లో ఉంటాయి. సో ఈ అనాహత్ చక్రము ఈ భౌతిక స్థాయికి మరియు పైనున్న 3 చక్రాల ఆధ్యాత్మిక స్థాయికి లంకెగా ఉంటూ తాను ఆ అనాహత్ చక్రంలో ఉన్న చైతన్య స్థాయిలో ఉన్న స్త్రీకి అద్భుతంగా ఆమె ఆధ్యాత్మిక మార్గం వైపు నడపడానికి అనుకూల స్థితిలో ఉంటుంది. స్త్రీ తాను కుటుంబ భారాన్ని రచిస్తూ తనకున్న తక్కువ సమయంలోనే అద్భుతంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తుంటుంది. మనం అందరం గమనిస్తుంటాం. పురుషుని కంటే కూడా తక్కువ అనుకూలత కలిగి కూడా ఆమె అద్భుతంగా ఆమె ఆ ధ్యాన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ప్రయాణిస్తుంటుంది. ఎందుకు కారణం అంటే తాను తన సహజంగానే తను జన్మతః ఆ ఆధ్యాత్మిక చైతన్య స్థితిని 4వ స్థాయిలో ఉండడం వల్లనే. ఇంకా మనం మరింత ముందుకు వెళ్దాం. ఇది స్త్రీ ఆమె తన మహత్తును మరిచింది అనడానికి ఏం కారణం అంటే తాను 4వ చైతన్య స్థాయిలో ఉంది అంటే ఆధ్యాత్మిక స్థాయికి అతి చేరువలో ఉంది పురుషునితో పోల్చినప్పుడు. సో ఆ స్థాయిని తాను గమనించి ఏమాత్రం ప్రయత్నించినా కూడా ఆమె ఆధ్యాత్మికంగా మరింత ప్రగతి మార్గంలో ప్రయాణించగలదు అన్న విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనము సాధన
సాధనతోనే సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన అత్యంత ఆవశ్యకం. సాధనతోనే ఏదైనా మనం ఎంత ఆత్మజ్ఞానం తెలుసుకున్నా కూడా సాధన సాధన దానికి జతపరిచినప్పుడే మనం మరింత ముందుకు పోగలం. సాధన మనము చాలా వరకు చాలా మంది సాధన ఏమాత్రం దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు సాగిపోతుంటారు. మరొక విషయం, సాధనలో తనకేమీ జరగలేదన్న అపోహతో కూడా కొంతమంది సాధనకు తక్కువ ఆ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు. కానీ సాధన ఎప్పుడు మనం పెంచగలమో, సాధనను పెంచినప్పుడు కనీసం 2 గంటలు మనం ధ్యానంలో ప్రతి సిట్టింగ్ 2 గంటలు కూర్చున్నప్పుడు మాత్రమే మనం ఒక ఆ చైతన్య స్థాయిని, ఆ చైతన్యాన్ని పొంది మనము ధ్యానంలో మనము అద్భుతమైన రిజల్ట్‌ను మనము తీసుకురాగలం. అంతేగాని కేవలం గంట, అరగంట సిట్టింగ్‌తో మనము ధ్యానంలో ఫలితాలు పొందాలనేయడం అది అంత సులభం కాదు. సో, సాధనకు ఎక్కువ సమయాన్ని మనం కేటాయించినప్పుడు మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే సాధనకు సమయాన్ని కేటాయించినప్పుడు మన భౌతిక జీవితంలో కూడా మనకు సానుకూలత పెరిగి, మన భౌతిక జీవితం మరింత సులభతరంగా సాగడానికి అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, మేము సాధనకు సమయం కేటాయించడానికి మాకు చాలా పనులున్నాయండి. మేము అంత సమయం కేటాయించలేమంటారు. కానీ యాక్చువల్‌గా సాధనకు తాను త్రికరణ శుద్ధిగా సమయాన్ని కేటాయించి సాధన అద్భుతంగా సాధనలో ముందుకు సాగినప్పుడు తన భౌతిక జీవితం కూడా అందుకు అనుకూలంగా మారుతుందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే మీ సాధనా సమయాన్ని మీరు పెంచినప్పుడు మీరు ఈ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలరు. మరొక విషయం ఏంటంటే, సాధనతో పాటు మనము జ్ఞానాన్ని కూడా పొందాలి. జ్ఞానం పొందినప్పుడు మాత్రమే మనము అవగాహన స్థితి పెరిగి మన యొక్క చైతన్య స్థాయిలు మరింత వేగవంతంగా పెరగడానికి ఆస్కారం ఉంది. జ్ఞానం అన్నది మనలో ప్రతి మనిషి ఆత్మస్వరూపుడు ఎలాగనో జ్ఞాన స్వరూపుడు కూడా. ఎప్పుడైతే మనం సాధనలో మరింత ముందుకు సాగినప్పుడు మనలో అణువణువులో ప్రక్షిప్తమైన ఆ జ్ఞానం మనకు అవగతమవుతూ ఉంటుంది. ఇది సాధనలో ముందుకెళ్ళినప్పుడు ముందుకు అర్థమవుతూ వస్తుంది. ఎందుకంటే సాధనలో ముందుకు సాగినప్పుడు మనకెన్నో విషయాలు అతి సులభంగా అర్థమవుతూ మనకు ఎంతో సమస్యలన్నీ కూడా అతి సులభంగా మనం వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. సో, ఈ సాధనలో సమయం ఎలాగా పెంచాలో అలాగే జ్ఞానాన్ని కూడా మనము అంటే స్వాధ్యాయం ద్వారా, ఈ సామూహిక సత్సంగాల ద్వారా మనము జ్ఞానాన్ని గ్రహించాల్సి ఉంటుంది. మరియు ఈ స్వాధ్యాయం వల్ల మనకు ఎన్నో ధ్యానములో మనకొచ్చే ఎన్నో సంశయాలు తొలగిపోవడమే కాకుండా సాధనలో మన మనస్సును ఇచ్ఛాపూర్వకంగా మన మనస్సును అందులో లగ్నం చేయడానికి కావాల్సిన ప్రేరణ మనకు స్వాధ్యాయం ద్వారా, సత్సంగాల ద్వారా లభిస్తారు. ఎందుకంటే సత్సంగంలో ఎంతో మంది ధ్యానులు తమ ధ్యాన సాధనా విషయాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. వారి ధ్యానానుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఆ విధంగా సామూహిక ధ్యానంలో మనము పాల్గొన్నప్పుడు మన సాధన పైన మనకు మంచి ఒక ఉత్సాహము ఏర్పడుతుంది. తర్వాత సాధనలో ఇతరులు పొందిన అనుభవాలు తాను కూడా పొందాలన్న తపనతో సాధన మరింత పెంచుకోవడానికి ఆస్కారం. అంతేకాకుండా స్వాధ్యాయంలో ఒక పుస్తకం రచించడానికి గ్రంథకర్త తన జీవిత అనుభవాలన్నిటినీ, అంటే తన మొత్తం జీవితంలో తాను సాధనలో పొందిన అనుభవాలన్నిటినీ అందులో పొందుపరచడం జరుగుతుంది. అంటే తన జీవిత కాలం అంతా తాను సాధనలో చేసిన ఆ సాధన ఆ సాధనలో తాను ఎదుర్కొన్న అన్ని విషయాలను కూడా తాను అందులో తెలియజేస్తాడు. అంటే ఒక సాధన చేసిన వ్యక్తి తన సాధన అంతటిని అందులో తెలియపరుస్తూ మనకు ఆ విషయాన్ని జ్ఞానంగా అందిస్తాడు. ఎప్పుడైతే మనము ఆ పుస్తకాన్ని చదువుతామో
ఆ పుస్తకంలోని విషయాన్ని మనకు గ్రాహ్యమవుతూ అందుకోసం మనము ఆ వ్యక్తి లాగా మరింత సాధన చేయాల్సిన అవసరం లేకుండా ముందుకు సాగిపోతాం. అంటే అక్కడ ఆ సాధనలోని విషయాలు, తర్వాత ఆ సాధనలో వచ్చే ఫలితాలు, ఆ సాధనలో మనం ఎదుర్కొనే సమస్యలు కూడా మనం గ్రాహ్యమవుతూ మనం ముందుకు సాగిపోతాం. సో, ఇట్లా స్వాధ్యాయం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది. అంతేకాకుండా సాధకుడు తన జీవితంలో చాలా ఎరుకతో ప్రయాణించవలసి ఉంటుంది. చాలా ఎరుకతో. సాధనలో సాగేటప్పుడు మనస్సు చేసే లీలలు అద్భుతంగా ఉంటాయి. ఈ మనస్సు మనకు సాధన ద్వారా మనకు వశమవుతుంది. కానీ మనకెన్నో పరీక్షలు సాధకునికి ఎదురవుతాయి మనస్సు ద్వారా. ఎన్నో భ్రమలు కలిగిస్తుంది. ఎంతోమంది మనకు ధ్యానంలో ఎంతోమంది కనిపించడం, అంటే నిజమేమో అన్న మనకు భ్రమలు కలిగించడం, మనకు తప్పుదారి పట్టించడానికి కూడా ఆస్కారం ఉంది మనస్సు. సో, వీటిని మనం ఎరుకతో గమనించి సాధనలో ముందుకు సాగవలసి ఉంటుంది. మనము సాధన ఎంత తీవ్రంగా చేస్తూ పోతుంటామో, అదే విధంగా కూడా కొన్ని అనుభవాలు ఎదురవుతూ మనకు మనలను సరైన దారిలో మన సాధనే తీసుకెళ్తుంది. మనం మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా సాధన చేసినప్పుడు. సో, ఇది సాధన. మనము మరికొన్ని విషయాలు తెలియజేసుకుందాం. 2 నిమిషాలు ధ్యానం చేస్తామా మేడం? ఓకే. దయచేసి 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చుందాం. 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాసతో మనం ధ్యానంలో కూర్చుందాం. అద్భుతమైన విశ్వశక్తిని మనం స్వీకరిస్తూ ధ్యానంలో కూర్చుందాం. అద్భుతమైన విశ్వశక్తిలో జ్ఞానము, ప్రేమ, కాంతి మిళితమై ఉన్న ఆ విశ్వశక్తిని మనం బ్రహ్మరంధ్రం ద్వారా మనం మన లోనికి స్వీకరిస్తాం. తద్వారా మనం మన దేహస్థితిని, ఆత్మస్థితిని మరింత ఉన్నతీకరించుకుంటూ ముందుకు సాగుదాం. ధ్యానము ద్వారా జ్ఞానము ద్వారా మోక్షం అన్న సూక్తి మనం మననం చేసుకుంటూ ధ్యానంలో మరింత లోతైన ధ్యానంలో చివరి 1 నిమిషం విశ్వశక్తిని మనం ధారగా స్వీకరిస్తున్నాం. దేహంలోని అణువణువు కూడా ఆ అద్భుతమైన విశ్వశక్తిని స్వీకరిస్తూ ప్రతి అణువు కూడా ఆ ప్రేమైక శక్తితో ఆనంద ప్రకంపనాలు ప్రకంపిస్తోంది. అద్భుతమైన ధ్యానం. చివరి 1/2 నిమిషం మన చుట్టూ ఉన్న విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారానే కాకుండా మన దేహంలోని అణువణువు కూడా ఆ విశ్వశక్తిని స్వీకరిస్తోంది. మెల్లి చేతులు విడదీసి కళ్ళపైన ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు నిదానంగా ఓపెన్ చేస్తూ వాక్యంలో కోసం ఈ అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞాన వేదికలను అందించిన గురువు గారు పత్రిజీ గారికి చప్పట్లతో అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరొక విషయం తెలియజేసుకుందాం. సమయం మనకు ఇప్పుడు మనము అద్భుతమైన సమయంలో ఉన్నాం. మనం అందరం కూడా భూమిపైన సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మనము ఈ భూతలం పైన ఇప్పుడు మనం అద్భుతమైన సమయంలో ఉన్నాం. మానవాళి
మునుపెన్నడు ఏ యుగాల్లో లేనంతటి అదృష్టం, అంతటి భాగ్యం మనం ప్రస్తుతం ఉన్న మనం అందరం కలిగి ఉన్నాం. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా మానవాళికి సహకరించడానికి అదృశ్యంగా ఉన్న ఎందరో సిద్ధ సాధ్య పురుషులు, మహా గురువులందరూ కూడా మనకు సహాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తూ మనకెంతో ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించడానికి మాస్టర్లు భూమిపైన కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు భూమిపైన ఉన్న 850 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది మన మాస్టర్లే మనకు ధ్యానం అందించడానికి వివిధ నక్షత్ర లోకాల నుంచి, వివిధ లోకాల నుంచి భూమిపైన జన్మ తీసుకున్నారన్నది మాస్టర్లు తెలియజేస్తున్నారు. ఎలాగంటే ఇంత మునుపు అవతార పురుషులు భూమిపైన మానవాళిని ఉద్ధరించడానికి జన్మ తీసుకున్నప్పుడు వారి కొంతమంది అవతార పరిసమాప్తి తర్వాత తిరిగి హింస పెరిగి మానవాళి తిరిగి అజ్ఞానంలోకి వెళ్ళడం ఇలా జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా వచ్చిన అవతార పురుషులను కానీ, మహాత్ములను కానీ, ప్రవక్తలను కానీ వారిని హింసించడం, వారి మార్గాలను తప్పుదారి పట్టించి వారు ఏదైతే మనకు బోధించారో ఆ బోధనలో మరింత ప్రక్షిప్తాలు చేరుస్తూ మనకు జ్ఞానాన్ని ఒక వ్యతిరేక దారిలో మనకు అందించడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకున్న సృష్టికర్త భూతలం పైన ఇప్పుడు 100 కోట్ల మందిని మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింప చేయడానికి 100 కోట్ల మంది మాస్టర్లు ఈ భూతలం పైన వివిధ అంటే విడతలుగా భూతలం పైకి వచ్చారు. అదే గురువుగారు కూడా అన్నారు, 1,44,000 మంది కాంతి యోధులు భూతలం పైన జన్మ తీసుకున్నారు అని. అలాగే ఎంతో మంది మాస్టర్లు విడతలుగా ఈ భూమి పైన జన్మ తీసుకుని సుమారు 100 కోట్ల మంది సామాన్య మానవుల్లాగా మనతోనే ఉంటూ సామాన్య జీవితాన్ని, ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించుకుంటూ వారు కూడా మేల్కొంటూ వారు మనకు సహకరించడానికి, మనల్ని కూడా మేల్కొల్పడానికి వాళ్ళు మేల్కొంటూ ఈ విధంగా ఎంతో మంది భూతలం పైన ఉండడం జరిగింది. 2012, 2000 ఆ సందర్భాల్లో భూమి ప్రళయానికి గురి కావాల్సిన సమయం అది. మనం ఎన్నోసార్లు విన్నాం 1999, 2000 కలియుగాంతం అని. కానీ మానవాళి ఆ విధంగా జల ప్రళయంలో అంతమైతే తిరిగి వారు సృష్టి ఆవిర్భవించి వారు జన్మలు తీసుకొని తిరిగి ఈ స్థితికి చేరడానికి, ఇటువంటి చైతన్య స్థాయి చేరడానికి మానవాళికి కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుందని ఆలోచించిన ఆ మహా అవతార పురుషులందరూ, సిద్ధ సాధ్య పురుషులు అందరూ కూడా ఆలోచించి తమ తపోశక్తితో మానవాళికి మరింత జీవితాన్ని ఇస్తాం, వారు మారడానికి మనం సమయాన్ని ఇస్తామని ఆలోచించిన గురువులు 2000, 2012 తర్వాత కూడా మనకు కొంత సమయాన్ని ఇవ్వడం జరిగింది. అందుకనే ఇది మనము ఎంతో అదృష్టవంతులము అని చెప్పడం అదే అన్నమాట. 2012లో గురువులందరూ ఆలోచించి మరొక 20 సంవత్సరాలు పొడిగిస్తాము, మానవాళి అప్పటికైనా ఆధ్యాత్మికంగా మేల్కొని తమ జ్ఞానస్థాయిని పెంచుకొని ఆత్మోన్నతి మార్గంలో ప్రయాణం చేస్తారు అని ఆలోచించి ఒక 20 సంవత్సరాలు పొడిగించడం జరిగిందని మాస్టర్లు తెలియజేస్తున్నారు. ఇది నా మాట కాదు. మనకు ఈ విషయం నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు ఈ విషయం అక్కడ మరికొన్ని ఛానలింగ్ మార్గాల ద్వారా తెలియజేయడం జరిగింది. సో మనం ఈ సమయాన్ని మనం ఇప్పటికే 2012 నుంచి 25, 13 ఏళ్ళు గడిచిపోవడం జరిగింది. ఒక 7 సంవత్సరాలు అంటే భూమి 3rd డైమెన్షన్ స్థాయి నుంచి 5th డైమెన్షన్ స్థాయికి ప్రయాణం చేస్తూ అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్న ఈ సమయం మానవాడికి అతి సంక్లిష్ట సమయం. ఈ సమయంలో మనము అటు చీకటి శక్తులతో మనం వాటిని ఎదుర్కొంటూ మనలో మనం ఉద్ధరించుకోవాల్సిన సమయం ఇది. ఉద్ధరించుకున్న వారికి సహకరించడానికి ఎన్నో శక్తులు, ఇతర
నక్షత్ర లోకవాసులు ఎంతో మంది కూడా సహకారం అందిస్తున్నారు. మనం కేవలం సాధన, ధ్యాన సాధనలో మనము కూర్చోవడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని. ఎంత సాధన పెంచితే అంత తొందరగా మనం అద్భుతంగా అత్యున్నత చైతన్య స్థాయిని మనం ఇప్పుడు అందుకోగల స్థితిలో మనం ఉన్నాం. అంతేకాకుండా ఫిఫ్త్ డైమెన్షన్ లోకి పోయే భూమి యొక్క చైతన్య స్థాయి అప్పటి స్థితిగతులు కూడా మనకు చూచాయిగా తెలియజేయడం జరుగుతుంది. ఆ ఫిఫ్త్ డైమెన్షన్ స్థాయిలు భూతలంలో ఉన్న మానవ జీవన విధానం ఏ విధంగా ఉంటుందని కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఇన్నర్ ఎర్త్ అనే విషయం ద్వారా మనకు మాస్టర్లు తెలియజేస్తున్నారు. ఇన్నర్ ఎర్త్ లో అంటే భూమి యొక్క అంతర్ పొరల, భూమి లోపల భాగాల్లో మనలాగే జీవితం గడుస్తున్న జాతులు ఎన్నో ఉన్నాయి. 120 మెట్రోపాలిటన్ సిటీలు స్థాయి గల నగరాలు భూమి అంతర్భాగంలో అగర్త నెట్వర్క్ అని నగరాలు అద్భుతమైన ఫిఫ్త్ డైమెన్షన్ చైతన్య స్థాయిలో జీవనం గడుపుతున్న ప్రజలతో అద్భుతంగా స్వర్గధామంగా ఉన్నాయి అక్కడి నగరాలు అని మనకు ఆ విషయాన్ని ఇన్నర్ ఎర్త్ అనే విషయం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే మానవాళికి నిరంతరము బాధలతో, రోగాలతో బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వారు ఎంతో ఆనందంగా జీవించగల చైతన్య స్థాయిలు మనం ఆ సృష్టికర్త నుంచి మనం పొందే ఉన్నాము. కానీ మనము మన అజ్ఞానం వల్ల మన దివ్యత్వాన్ని మరిచిపోయి మనం ఇంతే, నా కర్మ ఇంతే అన్న ఒక పరిమిత నమ్మక స్థాయిలతో కొనసాగిపోతున్నాం. కానీ మనము ఇప్పుడు మేల్కొని మనం ఆ ఉన్నత స్థాయికి ప్రయాణించవలసిన సమయం ఇది అని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో మనం ఏమంటే మనం ఇప్పుడు ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా భూమిపైకి అద్భుతంగా ఆ విశ్వశక్తి, కాంతి, ప్రేమ, జ్ఞానంతో కలిసిన ఆ విశ్వశక్తి అద్భుతంగా ప్రసారం అవుతూ మనము సాధనలో ఏమాత్రం కొద్దిపాటి సమయాన్ని కేటాయించినా కూడా అద్భుతంగా మనము దాన్ని పొందుతూ మనము ఉద్ధరించుకోవడానికి తగిన మంచి సమయం ఇది అని వాళ్ళు తెలియజేస్తున్నారు. సో మానవాళి ఇప్పుడు మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది, తక్కువ సమయం అని కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ భూమిపైన జన్మ తీసుకున్నదే జ్ఞానం పొందడానికి, సాధన ద్వారా జ్ఞానం పొందడానికి, మనము అద్భుతంగా జీవించడానికి, ఆనందమయకరమైన జీవనం కొనసాగించడానికే భూమిపైకి వచ్చాం. కానీ ఆ విషయాన్ని మరిచి కేవలం దేహమే అన్న భ్రమతో అంటే దేహ సౌఖ్యం కోసం పాటుపడుతూ ధన సంపాదన, కుటుంబ పోషణ, తాను మాత్రమే అన్న ఒక అజ్ఞానపు భావనతో మనము కొనసాగిపోతూ మనల్ని మనం ఉద్ధరించుకోవడం అన్న సంగతిని మర్చిపోతున్నాం అని మాస్టర్ తెలియజేస్తున్నారు. ఎలాగంటే మానవుడు తన స్వశక్తిని తెలుసుకోలేక తనలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొలుపు మార్గాలు ఎందరో మహానుభావులు తెలియజేసిన వాటిని తృణీకరిస్తూ తాను వృద్ధాప్యంలో మాత్రమే తాను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన సమయం అన్న ఒక సమాజం నేర్పిన జ్ఞానంతో ముందుకు సాగిపోతూ ఎంతో మంది ఒక అమాయకత్వంతో ముందుకు సాగిపోతూ ఈ భూతలాన్ని కూడా అటువంటి చైతన్య స్థాయిలోనే ఉంచుతూ కొనసాగిపోతున్నారు. మానవాళి ఎంత త్వరగా ఈ ఆత్మోన్నత స్థాయికి చేరుకుంటుందో భూమి కూడా అంత వేగంగా పరిణామ దశలో ముందుకు సాగిపోతూ తద్వారా విశ్వ పరిణామం కూడా మరింత ముందుకు సాగిపోతుందనే వాళ్ళు వివిధ నక్షత్రలోక వాసులు మనకు సహకరించడానికి ఎంతో తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగంటే భూమి ఉన్నతీకరణపైనే విశ్వం యొక్క ఆ పరిణామం ఆధారపడింది. ఈ విశ్వంలో భూతలం ఇప్పుడు అజ్ఞాన స్థాయిలో కొనసాగిపోతూ
ఆ విశ్వం యొక్క పరిణామాన్ని కుంటుపరుస్తూ సాగుతుందని వాళ్ళే తెలియజేస్తున్నారు. కాబట్టే మన భూతలం యొక్క చైతన్య స్థాయిలు పెంచడానికి మానవాళికి వాళ్ళెంతో సహకరించడానికి ఎంతో కృషి చేస్తూ భూతలం పైన ఆహ్, తమ అంతరిక్ష నౌకల్లో ఎంతో మంది నక్షత్రలోక వాసులు ఆ అంతరిక్ష నౌకల నుంచి విశ్వశక్తిని ప్రసారం చేస్తూ మనకు మన మనలోని అతీత శక్తులు మేల్కొల్పడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అందుకే ఇంతకు మునుపు ధ్యానములో అతీత శక్తులు మానవాళి అంత తొందరగా ఆ శక్తులు పొందగలిగేవారు కాదు. కానీ ఇప్పుడు అతి తొందరగా తక్కువ ఏమాత్రం శ్రమ, ధ్యానం, సాధన చేసిన వారికైనా కూడా తమలోని అతీత శక్తులు మేల్కొనడం జరుగుతోంది ఇప్పుడు. ఇంత మునుపు లేదు. ఇంతకు మునుపు మహర్షులు, ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి, గురువుల వద్ద శుశ్రూషలు చేసి, ఆత్మజ్ఞానం పొంది, తమ స్వస్వరూపాన్ని దర్శించడానికే వందల, వేల సంవత్సరాలు కృషి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం కేవలం కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని నెలల పరిమితిలో చేసిన సాధనతోనే మనం మన స్వస్వరూపాన్ని, ఆస్ట్రల్ ట్రావెలింగ్, తర్వాత థర్డ్ ఐ ఓపెనింగ్ లాంటి అద్భుత చైతన్య శక్తులు, అతీత శక్తులన్నిటిని మనము మేలుకొల్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఉన్న ఈ సమయం అలాంటిది. అద్భుతమైన సమయం ఇది. అందుకే మనం ఎంతో అదృష్ట సమయంలో ఉన్నాము. మంచి మంచి తరుణంలో మనం ఈ భూతలం పైన జీవిస్తున్నాం. ఇది మనం నిర్ణయించుకొని వచ్చాము ఇక్కడికి. మనము ఈ సమయాన్ని ఎదుర్కోవడానికే మనము ఈ భూమిపైకి మనము మన జీవితాన్ని డిజైన్ చేసుకొని వచ్చాం. మనం అన్ని సమయాల్లో మనం ఉన్నాం. త్రేతాయుగంలో ఉన్నాము, సత్యయుగంలో ఉన్నాము, రాముని కాలం త్రేతాయుగంలో ఉన్నాము, ద్వాపరయుగంలో ఉన్నాము, ఈ యుగంలో కూడా ఉన్నాం. ప్రతి యుగం కూడా మనము మన జీవితాన్ని ధ్యాన జ్ఞాన మార్గాల వైపు ప్రయాణం చేస్తూ ఆనందమయం జీవితం జీవించడానికే మనం నిర్ణయించుకొని భూతలానికి వచ్చాం. కానీ ఆ సంగతి మనము మన అజ్ఞానం వల్ల సమాజము తర్వాత భూతలం యొక్క ఆ చైతన్య స్థితుల కారణం కూడా మనము మాయ పొరల్లో మాయతో మాయ ఆవరణలో మనం మునిగిపోయి మనము జీవితాలను మనం దుఃఖమయం చేసుకుంటూ సాగిపోతున్నాం. ఈ విషయాన్ని గమనించి మనము ఏమాత్రం సాధన, ధ్యానము, జ్ఞానం అన్న విషయాలు మన చెవిన పడినా కూడా వాటిని స్వీకరిస్తూ మనల్ని మనం మేల్కొల్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సాధనలో ఎంత సాధనా సమయాన్ని ఎంత ఎక్కువ కేటాయిస్తే మనం అంత తొందరగా మనం ఈ భూతలం పైన మనం భూమితో పాటు ఆ 5th డైమెన్షన్ చైతన్య స్థాయికి మనము చేరుకోగలమని వాళ్ళు అదే పనిగా వివిధ ఛానలింగ్ మార్గాల ద్వారా, వివిధ గ్రంథాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయం కొంతమంది కొత్తగా ఉండవచ్చు. మీరు పరిశీలనకు ఇన్నర్ ఎర్త్ అనే విషయాన్ని హరికృష్ణ సార్ చెప్పిన ఇన్నర్ ఎర్త్ తెలుగులో ఉంది. ఆ విషయాన్ని వినొచ్చు. ఆ తర్వాత నక్షత్రమితులు, నక్షత్ర లోకాలు కూడా ఈ విషయాలను మనకెంతో తెలియజేశారు. ఈ విషయాన్ని మనం వాటిని పరిశీలించడం ద్వారా మనలో ఏదైనా సందేహాలు ఉంటే కూడా మనం తొలగించుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే మనం సాధనలో మనము స్త్రీ చైతన్యం అనే విషయం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రతి మనిషిలో కూడా స్త్రీతత్వము, పురుషతత్వము అనే 2 తత్వాలు మనలో దాగి ఉంటాయి. అంటే ఇవి లింగ భేదం కాదు. తత్వం స్త్రీతత్వము, స్త్రీ చైతన్య తత్వం, పురుష చైతన్య తత్వము అనే విషయాలు 2 మనలో స్త్రీలలోను, పురుషుల్లోను ఇద్దరిలోనూ ఉంటాయి. ఇవి 2 బ్యాలెన్స్ స్థితిలో ఉన్న మనిషి అద్భుతంగా సాధనలో ముందుకు సాగిపోతూ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ తాను అద్భుత చైతన్య స్థాయిలు పొందడమే కాకుండా మరికొంతమందికి తాను ఆ విషయంలో సహకరిస్తూ ముందుకు సాగిపోతుంటాడు. కానీ ఇప్పుడు భూతలం పైన మానవాళి ఎలా ఉందంటే స్త్రీ తన సహజమైన స్త్రీతత్వపు గుణాలను తాను మరుగుపరుచుకుంటూ పురుషతత్వాన్ని యొక్క గుణాలను, అంటే ఈ స్త్రీతత్వం అనేది ఎలా ఉంటుందంటే స్త్రీతత్వం సహజమైన ప్రేమ తత్వాన్ని కలిగి, సృజనాత్మక శక్తి కలిగి, సుకుమారత్వాన్ని, మృదుతత్వాన్ని కలిగి,
సహనం కలిగి అద్భుతమైన దివ్య గుణాలు కలిగి ఉంటుంది స్త్రీతత్వం. పురుషతత్వము అధికారము, కార్యశూరత, అహంకారపు ఛాయలు ఇలా కలిగి ఉంటుంది పురుషతత్వం. వీటిని మనము రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషి, ప్రతి సాధకునికి అవసరం ఉందన్నమాట ఈ సమయంలో. లేకపోతే తాను ఒక తత్వానికే, ఒక తత్వ గుణాలకే తాను వశమైనప్పుడు తాను ఆత్మజ్ఞాన ధ్యాన స్థాయిలకి అందుకోలేని స్థితిలో తాను జారిపోతాడు. మరొక విషయం అంటే దైవత్వము ఎప్పుడు కూడా స్త్రీతత్వంలోనే దాగి ఉంటుంది. దైవత్వ గుణాలు కూడా స్త్రీతత్వ గుణాలను తనలో ఇముడ్చుకొని ఉంటుంది. అందుకే దైవత్వం ఎప్పుడు అత్యంత ప్రేమను కలిగి, దయా కారుణ్యాలను కలిగి, ఎంతో మృదుతత్వాన్ని కలిగి, సహనము, విద్వత్తు కలిగిన ఉంటుంది దివ్యత్వం. ఈ దివ్య గుణాలు మనము స్త్రీతత్వ గుణాల్లో మనము గమనించవచ్చు. అందుకే స్త్రీతత్వ గుణాలు ఎక్కువ కలిగిన సాధకుడు ఆ ధ్యాన ఈ సాధనా స్థితిలో ముందుకు సాగిపోతుంటారు వాళ్ళు. ఈ స్త్రీతత్వ గుణాలు లేని వాళ్ళు ఈ ధ్యానం వైపు కూడా వాళ్ళు తొంగి చూడరు, ఆ పురుషులైనా స్త్రీలైనా. సో ఈ స్త్రీతత్వ గుణాలు పాలు ఇప్పుడు స్త్రీలలో 70% స్త్రీలు మాత్రమే ఈ స్త్రీతత్వ గుణాలను కలిగి ఉంటూ మిగతా 30% పురుషాధిక్య తత్వాన్ని కలిగి సమాజంలో ఉన్నారనేది ఒక పరిశీలన, ఆధ్యాత్మిక తత్వవేత్తల పరిశీలన. పురుషుల్లో కూడా స్త్రీతత్వ గుణాలు కలిగి అద్భుతంగా వారు ఆధ్యాత్మిక స్థాయిలో ముందుకు సాగిపోతూ ఎంతో ప్రేమతత్వాన్ని, సహనత్వ గుణాలు కలిగి వారు ఎంతో దివ్యంగా ముందుకు సాగిపోతుండడం కూడా మనం గమనించవచ్చు. అంటే వాళ్ళలో ఆ స్త్రీతత్వ గుణాలు ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ అద్భుతమైన దివ్య దైవత్వ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకు మునుపు మానవ సమాజం మాతృస్వామ్య వ్యవస్థలో ఉండేది. 12,500 ఏళ్ల క్రితపు ఈ భూతలం పైన మాతృస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉండేది. అప్పుడు సమాజం ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో ముందంజ వేస్తూ మానవాళి ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత చీకటి శక్తుల ప్రమేయంతో మానవాళి మతము, రాజకీయాలు ప్రవేశం చేసి సనాతన సాంప్రదాయాలను వాటినన్నిటినీ మార్చివేసి మానవాళిని పురుషాధిక్య సమాజంలోకి ప్రయాణింపచేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా ప్రక్షిప్తం చేసి, అంటే రామాయణం ఏం చేస్తారు? రామాయణంలో స్త్రీని అక్కడ తక్కువ స్థాయిగా చూపిస్తూ రామాయణంలో ఎన్నో ప్రక్షిప్తాలు చేర్చడం జరిగింది. అసలైన రామాయణం మనము సీతాయనం ద్వారా మనం వింటున్నాం ఇప్పుడు. ఆ విధంగా సమాజాన్ని తప్పుదారి పట్టించడం జరిగింది తమ స్వార్థం కోసం ఆనాటి మతాధిపతులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ. తిరిగి ఇప్పుడు సమాజం స్త్రీ మాతృత్వం వైపు, అంటే మాతృత్వ సమాజం వైపు ప్రయాణం చేస్తోంది. అందువల్లనే మన గురువు గారు ఈ కర్తాల్లో జరిగే ప్రపంచ మహిళా ధ్యానయజ్ఞాలన్నింటినీ మొట్టమొదట ప్రారంభించినప్పుడు గురువుగారు 3 ధ్యాన మహిళ యజ్ఞాలను ప్రారంభించడం జరిగింది. గురువు గారికి తెలుసు తాను భవిష్యత్తులో ఈ సమాజం ఎటువైపు నడుస్తుందన్న అద్భుతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టే ఆయన ఆ ధ్యాన మహిళా యజ్ఞాలను ప్రారంభించి మనకు మహిళ జ్ఞానంలో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను మనకు తెలియజేశారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని అందరం కూడా జ్ఞానాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క నిమిషం అండి.
ఓకే, థ్యాంక్ యూ. మా మానవుడు మానవుడు నిజంగానే అమరుడు. తాను మృత్యువును జయించగల అద్భుత చైతన్య స్థాయిని కలిగిన మానవ శరీరాన్ని తీసుకొని వచ్చాడు భూతలంపై. ఈ శరీరం యొక్క చైతన్య స్థితులు ఈ ఇప్పుడున్న ఈ శరీరాన్ని నిర్మించడానికి ఆనాటి దేవతలకు 1,00,000 సంవత్సరాలు పట్టింది. మనమున్న ఈ దేహ స్థితిని నిర్మించడానికి, మనకున్న ఈ మానవ దేహాన్ని అందించడానికి దేవతలకు 1,00,000 సంవత్సరాలు పట్టిందంటాడు రామ్త. అంటే అంతటి అద్భుతమైన సంక్లిష్ట నిర్మాణంతో మానవ దేహం నిర్మించడం జరిగింది. 118 చక్రాలు, 7 దేహాలు, అద్భుతమైన గ్రంథులు, ప్రతి కణంలో అద్భుతమైన డిఎన్ఏ నిర్మాణం, ఇలాంటి అద్భుతమైన వ్యవస్థతో ఈ దేహం మనకు అందించబడింది. ఈ దేహంలో మామూలు మానవ చైతన్య స్థాయి నుంచి మా ఋషులు, మహర్షులు, మహా అవతార పురుషుల చైతన్య స్థాయి వరకు కూడా మనము ప్రయాణించగల అద్భుతమైన ఆధ్యాత్మిక దివ్యత్వ నిర్మాణం ప్రతి కణములో దాగి ఉంది. మన కణంలో ఆ డిఎన్ఏ పోగులు 12 డిఎన్ఏ పోగుల నిర్మాణంతో మనము ప్రతి కణంలో 12 డిఎన్ఏ పోగులు కలిగి ఉన్న అద్భుతమైన దేహం మన దేహం. కానీ మనము 2 పోగుల డిఎన్ఏ మాత్రమే చైతన్యంతో మనము ఇప్పుడు భూతలం పైన నివసిస్తున్నాం, మనము ప్రయాణం చేస్తున్నాం. మనలోని ఈ 12 పోగుల డిఎన్ఏని మనము మన సాధన ద్వారా మేల్కొల్పుకునే వరకు మనము ఆ అద్భుతమైన మహర్షులు, ఋషులు వారి ఆ దివ్యత్వ స్థితికి మనము అందుకోగలం అనే మాస్టర్లు తెలియజేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు మానవాళిని 3,00,000 సంవత్సరాల క్రితం ఈ భూతలాన్ని ఆక్రమించుకున్న చీకటి శక్తులు మానవాళి యొక్క అద్భుత ఈ జ్ఞాన దివ్య చైతన్య స్థాయిలో 12 పోగుల డిఎన్ఏ యాక్టివేషన్ వల్లే అన్న సంగతి తెలిసిన వాళ్ళు, ఆ జెనెటిక్ సైంటిస్టులు మన ఈ డిఎన్ఏ పోగులను 2 పోగులు మాత్రమే యాక్టివేషన్లో ఉండేలా వాళ్ళు తమ దివ్య జెనెటిక్ సైన్స్ కారణంగా వాళ్ళు మనల్ని ఆ విధంగా మార్చడం జరిగి, తర్వాత మనం అలా కొనసాగిపోతూ ఆ చీకటి అజ్ఞానపు లోకాల నుంచి ప్రస్తుతం ఉన్న మనము ఈ చైతన్య స్థాయికి మనం ప్రయాణించడం జరిగింది 3 సంవత్సరాల్లో. ఇప్పుడు మనలో మేల్కొల్పడానికి ఎంతో మంది దివ్య అవతార పురుషులు, దివ్య పురుషులు ఎందరో మనకు జ్ఞానాన్ని తెలియజేస్తూ ఈ డిఎన్ఏను మనం యాక్టివేట్ చేసుకోవడం తగిన జ్ఞానాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ డిఎన్ఏ యాక్టివేషన్ తో మనము అద్భుతమైన ఋషి స్థాయి, మహర్షి స్థాయి దివ్యత్వాన్ని కూడా మనము అందుకోగల అద్భుతమైన దేహ నిర్మాణం కలిగి ఉన్నాం మనం. అందుకే సాధనలో మనము అద్భుతమైన ఈ దేహ స్థితులు మారడం మనం గమనించవచ్చు. సాధన ఎంత పెంచితే మనం ఈ డిఎన్ఏ యాక్టివేషన్ తర్వాత మనము మనలోని అవగాహన స్థాయి పెరిగి, అంతేకాకుండా మానవుడు జ్ఞాన స్వరూపుడు అన్న సంగతి కూడా మనము ఈ డిఎన్ఏ యాక్టివేషన్ పెరిగిన తర్వాత మనకు అవగాహనకు వస్తుంది. అంటే వివిధ స్థాయిల్లో జ్ఞానము మన మానవ దేహ కణాలలో ఇమర్చడం జరిగింది ఆ సృష్టికర్త. ఎప్పుడైతే మనము మన చైతన్య స్థాయిని ధ్యాన సాధన ద్వారా మన ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు, ఆ చైతన్య స్థితికి చేరుకున్నప్పుడల్లా ఆ చైతన్యపు జ్ఞానపు పొరలు మనకు ఓపెన్ అవుతూ మనలోని జ్ఞానం మనకు అవగతమవుతూ మనము ముందుకు సాగిపోవడానికి అటువంటి అద్భుత నిర్మాణం మన మానవ దేహంలో ఇమిడి ఉంది. కాబట్టి ఎంత సాధన పెంచితే మనలోని జ్ఞానపు పొరలు మేల్కొంటూ మన జ్ఞాన అవగాహన స్థాయిలు పెరిగి మనం మరింత ఉన్నత జ్ఞానాన్ని అందుకోవడానికి తగిన శరీర నిర్మాణం మనం కలిగి ఉన్నాం. ఈ విషయాన్ని మనం ప్రతి సాధకుడు కూడా మనసులో ఉంచుకోవాల్సిన అవసరం
వస్తుంది. అంతేకాకుండా మనకున్న సాధనలో మనకున్న సంశయాలన్నిటిని కూడా మనం వివిధ ఆధ్యాత్మిక సత్సంగాల ద్వారా కూడా మనం ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఓకే సార్, కొద్దిసేపు మనము ధ్యానంలోకి వెళ్దాం. ఒక 5 నిమిషాలు. అందరూ కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాసతో మనం ముందుకు సాగిపోదాం. అద్భుతమైన విశ్వశక్తిని స్వీకరిస్తూ మనం ఇంతవరకు తీసుకున్న జ్ఞానాన్ని మన దేహంలో అణువణువులో ప్రక్షిప్తం స్థితం చేసుకుంటూ మన మనస్సును, బుద్ధిని, దేహాన్ని కూడా జ్ఞానాన్ని స్థితం చేస్తూ ముందుకు సాగదాం. ధ్యాస మీద ధ్యాస, మన ఆలోచనలన్నింటినీ కట్ చేస్తూ ధ్యాస ద్వారా మన దేహంలో జరిగే ఆ మార్పులను గమనిస్తూ ధ్యానంలో లోతైన ధ్యానంలో సాగదాం. ధ్యానం ద్వారా మనలోని ఆ ఆనంద స్థితులను మనం అందుకుంటూ మరింత లోతైన ధ్యానంలో ప్రయాణిస్తాం. చివరి 2 నిమిషాలు ధ్యాస మీద ధ్యాస, ఆ విశ్వశక్తిలో మనం విశ్వ ప్రేమను, విశ్వ కాంతిని, విశ్వ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ మన దేహంలోని అణువణువును కూడా దివ్యత్వాన్ని అందిస్తూ లోతైన ధ్యానంలోని సాగడం. అద్భుతమైన ధ్యానంలో మన ఆత్మశక్తిని మరింత పెంచుకుంటూ సాగడం. చివరి 1 నిమిషం. అద్భుతమైన ధ్యానంలో సాగుతున్నాం. చివరి 10 సెకండ్లు.
మెల్లిగా చేతులు విడదీసి కళ్ళపైన ఉంచుకుందాం. మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళను ఓపెన్ చేస్తూ వాక్యంలోకి వద్దాం. ఈ అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన మన ప్రియతమ గురు పత్రిజీ గారికి చెప్పట్లతో అభినందనలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. చివరి కొన్ని అంశాలు మనం తెలియజేసుకుంటూ, మానవాళి ఉన్న ఈ స్థితిలో మనకు ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం మనం ఆ చైతన్య స్థాయికి చేరుకున్నామన్న అవగాహనతోనే ఆ జ్ఞానం మనకు అందించబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మానవాళి అద్భుతమైన అవగాహన స్థాయిలో ఉన్నారు కాబట్టే ఇప్పుడు మనకు ఈ జ్ఞానం అందించబడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. పోతే మనము ఎలా ఉంటామంటే ఇది ఎంత అవసరమా అంటాం. కానీ మనకు తెలియని విషయాలు ఎన్నో భూమిపైన, ఆ అద్భుతమైన విషయాలు ఎన్నో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు. మనం మన లాజిక్ మైండ్తో వీటినన్నిటిని మనం కొట్టేస్తూ వాటికి కావాల్సిన రుజువుల కోసం మనం ప్రయత్నిస్తూ ఈ విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికత అనేది నమ్మకంతో కూడుకున్న విషయం కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాలను మనం అవగాహన చేసుకుంటూ సాధనలో మనము ముందుకు సాగిపోతూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ మనతో పాటు మన ఆత్మ సహచరులందరినీ కూడా మనము ఈ ఉన్నతమైన మార్గంలో మనం ప్రయాణింపచేయాల్సిన ఆవశ్యకత మనకు అందరికీ ఉంది. అందుకే ఈ అద్భుతమైన పిరమిడ్ ధ్యాన మందిరాల్లో సామూహిక ధ్యానాలు, సత్సంగాలు అనేటివి మనకు గురువు గారు మనకు ముందుగానే నిర్దేశిస్తూ వాటిని అన్నిటినీ నిర్మింపచేయడం, ఎంతోమంది ఔత్సాహికులైన సాధకులు ఆ ధ్యాన మందిరాలు నిర్మిస్తూ ఈ భూతలాన్ని మరింత శక్తివంతం చేస్తూ సాగుతున్న వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరొక విషయం ఏంటంటే, మనము పిరమిడ్ యొక్క శక్తిని ఇప్పుడు మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భూమి పిరమిడ్ ధ్యాన మందిరాలు ఎన్ని నిర్మిస్తే అంత పిరమిడ్ యొక్క శక్తితో భూమి మరింత శక్తివంతం అవుతూ శక్తి క్షేత్రంగా మార్చబడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారా? లేదు సార్, లేదండి, కంటిన్యూ చేయండి సార్. ఓకే. సో పిరమిడ్ యొక్క శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. పిరమిడ్ యొక్క శక్తి వల్ల భూమి శక్తి క్షేత్రంగా మార్చబడమే కాకుండా ఆ శక్తి క్షేత్రంలో ఉన్న మానవాళి కూడా అందరూ శక్తివంతులు అవుతూ తదనుగుణంగా ఆత్మశక్తిని, ధ్యాన శక్తిని అందుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అత్యున్నత చైతన్య స్థాయికి చేరడం అత్యంత సులభతరం అవుతుంది ఈ సమయంలో. కాబట్టి అందరూ కూడా ఇళ్లపైన పిరమిడ్లు నిర్మించుకొని తద్వారా వచ్చే ఆ పిరమిడ్ శక్తిని మనకు సాధనలో ఉపయోగించుకుంటూ మనం మరింత ఆధ్యాత్మిక అత్యున్నత స్థితులు పొందడానికి పిరమిడ్ నిర్మాణాలు ఎంతైనా అవసరం. గురువుగారు ఎప్పుడో తెలియజేశారు, ఇంటి పైన కూడా పిరమిడ్లు కట్టుకుంటారు, వస్తాయని. ఇప్పుడు మనము పిరమిడ్ ధ్యాన మందిరం వల్ల ఆ పిరమిడ్ అన్నది ధ్యానానికి సంకేతంగా, ఆ పిరమిడ్ చూస్తూనే మనలో ఒక అద్భుతమైన ఒక దివ్య భావన మనలో కలిగి మనకు ఇంటిలో ఏకాంత సమయం కానీ, సాధనకు అనుకూలమైన సమయం కానీ, అనుకూలమైన స్థలం కానీ లేకుంటుంది. అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ పిరమిడ్ ధ్యాన మందిరాలలోకి మనము సాధనకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ ఖర్చుతో పిరమిడ్ నిర్మాణాలు కావించుకునే ఇండ్లపైన సాధకులకు మనతో పాటు మరికొంతమంది ఆత్మమిత్రులకు సాధనకు అనుకూలంగా చేస్తే మన సాధన కూడా మరింత పెరుగుతుంది. ఎందుకంటే పంచితే పెంచబడుతుంది. మనకున్న స్థితిలో 10-12 సైజు, ఇప్పుడు 12 అడుగుల
పిరమిడ్ నిర్మాణానికి కేవలం స్కెల్టన్ అంటే ఫ్రేమ్ నిర్మాణానికి ఒక 15,000 అయితే చాలు. ఒక పిరమిడ్ నిర్మించుకోవచ్చు మనం. దానిపైన రేకులు లేకపోయినా పర్వాలేదు. ఒక పట్టను కానీ ఆ అట్టను కానీ దానిపైన నిర్మించుకొని మనం ఆ పిరమిడ్ నిర్మాణాల్లో మనం మనతో పాటు మన కుటుంబ సభ్యులు మరికొంతమంది మిత్రులను మనం అక్కడ సమావేశపరుచుకొని మనం సాధన చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మన సాధనలో మనం ముందుకు సాగిపోవడమే కాకుండా మరికొంతమందికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మనము భూమిపైన జన్మ తీసుకున్నందుకు భూమి యొక్క ఆ రుణాన్ని మనము పిరమిడ్ నిర్మాణం ద్వారా మనం తీర్చుకోవచ్చు. ఎలాగంటే పిరమిడ్ నిర్మాణం వల్ల భూమి మరింత శక్తివంతం అవుతుంది. సో భూమిపైన జన్మ తీసుకున్నందుకు మనం భూమి యొక్క రుణాన్ని ఈ పిరమిడ్ నిర్మాణాల ద్వారా కూడా మనం తీర్చుకోవచ్చు. అంతేకాకుండా భూమి యొక్క రుణం మరొక విషయం ద్వారా కూడా మనం తీర్చుకోవచ్చు. ఎలాగంటే శాకాహార ర్యాలీ. ఎందుకంటే భూమిపైన మనలాగే ఎన్నో జీవకోటి ఈ భూమిపైన జీవిస్తూ మానవ మనుగడకు సహకరిస్తూ భూమి యొక్క పరిణామానికి కూడా సహకరిస్తూ ఉంది ఎన్నో జీవకోటి. వాటిని మనము వాటిని మనతో పాటు జీవింపనివలసిన అవసరం మనకుంది. వాటికి అవసరమైన శాకాహార ర్యాలీలు, అహింస మార్గాన్ని మనం శాకాహారాల ద్వారా తెలియజేస్తూ మనం భూమి యొక్క రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవచ్చు. సో ఈ విషయాన్ని పరిగణనలో తీసుకొని మనం మరిన్ని శాకాహార ర్యాలీలు, మరింత పిరమిడ్ నిర్మాణాలు మనం చేసుకుంటూ భూమిని మరింత శక్తివంతంగా, చైతన్యవంతంగా భూమిపై నివసిస్తున్న మానవాళి తదనుగుణంగా అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్య స్థాయిలను అందుకుంటూ ఉన్నత ఆధ్యాత్మిక ప్రయాణం మనం కొనసాగిద్దాం. ఈ అవకాశం అందించిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఛానల్ వాళ్ళకు కూడా. మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందులో నేను ఏదైనా తప్పులు చెప్పి ఉంటే అవి నావి, ఏదైనా మంచి విషయం తెలియజేస్తుంటే అవి మాస్టర్లవి. చాలా థ్యాంక్ యూ సార్. అంటే స్త్రీతత్వం గురించి, తర్వాత ఈ యొక్క అవగాహన గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. మరి మీరు చెప్పిన దానికి నిజంగా పత్రిజీ సార్ ఎప్పుడో గమనించి ఒక 10 సంవత్సరాల క్రితమే పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రాలను ప్రారంభించారు సార్. అప్పుడు సార్కి అన్ని తెలుసుండి ఇవన్నీ చేస్తారు సార్. మరి ఇప్పుడు నిజంగా మీరు నేను ఫస్ట్ చెప్పాలండి, ఇది మన పత్రిజీ మహిళా చైతన్యం ఇది ఆవిర్భవించబడి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ 2 సంవత్సరాలు కూడా పొద్దుట 3 గంటల ధ్యానము, 1 గంట మీలాంటి వారితో సజ్జన సాంగత్యం మాస్టర్స్ తోటి, అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది సార్. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ప్రారంభించబడిందండి. మరి ఎవరైతే ఏ ఊరికి వచ్చి వివరించమంటారో అక్కడికి ప్రతి ఊరూరా కూడా వెళ్ళండి. పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, పిరమిడ్ మాస్టర్స్ అందించిన 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాల గురించి, స్త్రీ తత్వం గురించి, అర్ధనారీశ్వర తత్వం గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కొక్క ఊరు వెళ్ళి పత్రిజీ మహిళా చైతన్యం అక్కడ టీం అందరూ కలిసి ఇక్కడ 3 రోజులు వర్క్ షాప్ చేస్తున్నామండి. అక్కడ 3 రోజులు కూడా 30 గంటల ధ్యానం ఉంటుందండి. తర్వాత సజ్జన గురువులతో సజ్జన సాంగత్యం ఉంటుంది. తర్వాత ఆటలు పాటలు, తర్వాత నృత్యం, సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఆటలు పాటలు నృత్యం, తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి వచ్చే నెల 8, 9, 10వ తేదీల్లో పుత్తూరులో జరుగుతుందండి. అక్కడికి అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అద్భుతంగా చాలా బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నారమ్మా. మీ దివ్య చైతన్యానికి, దివ్య సంకల్పానికి శతకోటి కృతజ్ఞతలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.